కొత్తగా ఉందా? కొత్తగా వింటున్నారా? 100 ఇళ్ళు తీసుకుంటే 99 ఇళ్లలో ఇదే పంచాయతీ. ఇంతకంటే దిగజారుడు మాటలుంటాయి. తాగుబోతులు అడిక్షన్‌తో ఉన్న ఇళ్లల్లో దిగజారుడు బూతులనేవి నరాలు తెగిపోయేంత ఖచ్చితంగా జరుగుతానే ఉంటాయి. అది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అవ్వనివ్వండి, హైఫై ఫ్యామిలీస్ అవ్వనివ్వండి, లో క్లాస్ ఫ్యామిలీస్ అవ్వనివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వనివ్వండి. ఒక మగాడు తాగి ఇంత దారుణంగా ఉన్నాడు అంటే, ఆ ఇంట్లో ఎవ్రీడే పిల్లలకి నరకమే, భార్యకి నరకమే. అమ్మో! వచ్చాడురా బాబు! ఇప్పుడేమంటాడో, తిని ఏం వాస్తాడో, ఏం వామిటింగ్‌లు చేసుకుంటాడో, ఏ బూతులు తిడతాడో, బయటకి తీసుకెళ్ళి ఏం పరువు తీస్తాడో. పరువు తీసుడే టార్గెటు. ఒకటి క్యారెక్టర్ మీద. అది పిల్లల, భార్య, కొన్ని సందర్భాల్లో అమ్మా, నాన్న అని కూడా చూడరు. తాగుడు అంత డేంజర్. ఇక్కడ మనం ఎమోషన్ అయిపోయి వీళ్ళ ఒక్కటే కష్టం అనుకోవడానికి, ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళ ఆవిడే సాల్వ్ చేసుకోగలదు ఈజీగా. ఏ రోజైతే 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి ఆవిడ నరకం పడుతుందో, ఆ రోజే లీగల్‌గా బయటకొచ్చి కేసులు ఫైల్ చేస్తే దరిద్రం వదిలించుకోవడం చాలా ఈజీ. కానీ కొంతమంది వెంటనే రెడీ అంటారు. ఏమని? మేడం మేము పోలీస్ స్టేషన్‌లకెళ్ళాం, కేసులేయడానికెళ్ళాం. అక్కడ ఎవరో పట్టించుకోలా. ఈయన తాగొచ్చి గుమ్మం ముందు మేము ఎక్కడ రెంట్‌కుంటున్నామో, ఆ ఇళ్ళ మీదకొచ్చి బూతులు తిడుతున్నాడు. అక్కడ పరువు తీస్తున్నాడు. మళ్ళీ కంప్లెయింట్ ఇవ్వాలి. లేదా కొన్ని సందర్భాల్లో ఆ వేర్ అబౌట్స్ ఎక్కడ అని తెలుసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ షో అనేది దొరక్కపోవచ్చు. ఈ స్టేజ్ అనేది దొరక్కపోవచ్చు. తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి మీ భార్యా పిల్లలు మిమ్మల్ని వదిలేస్తే, రోడ్ల మీద పడి తిరుగుతూ, పిచ్చివాళ్ళైపోయి, డస్ట్‌బిన్‌లు, చెత్త కుండీలు ఉంటాయి చూసారా? అక్కడ పడి ఉండి చచ్చిపోయిన వాళ్ళు బోలెడు మంది. తాగుడు అంత డేంజర్. మీ కుటుంబాన్ని మిమ్మల్ని పక్కన పడేయడంతో పాటు, మిమ్మల్ని చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోతే, మీ కుటుంబం రోడ్లు పాలవుతారు. ఇట్లా కొంచెం ధైర్యంగా ఉన్న ఆవిడ కాస్త బయటకొచ్చి పిల్లల్ని కాపాడుకుంటది. చాలా సందర్భాల్లో. ఇక్కడ వాళ్ళ నాన్న ఎంత వరస్టో, కొంత ప్లేస్‌లో అమ్మ కూడా నాకు వరస్ట్‌గానే కనిపించింది. పిల్లల్ని పెంచలేను మేడం. ఓ పిల్లని అందుకే అక్కడిస్తున్నా. పిల్లాడిని అక్కడిస్తదట తల్లిని ఈవిడది. పెంచలేకపోవడం ఏంటి? అడుక్కు తిని పెంచినా ఆళ్ళు గౌరవంగా బతుకుతారు. కొన్ని సందర్భాల్లోనేమో ఆయనేం పోషించాడు మేడం, మేమే పోషించామని మాట్లాడారావిడ. కష్టం ఆవిడకి చాలా ఎక్కువే ఉంది కాదనట్ల. ఎందుకు సైకాలజిస్ట్ సార్ ఎంతసేపు మీకు జెప్పారు? ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. ట్రీట్‌మెంట్‌కి అవకాశాలున్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్‌లకి పంపించి క్యూర్ చేసుకొనుంటే ఇంత దిగజారుడు మాటలు వచ్చేవి కాదు. వాళ్ళనే అడిగాం. ఎన్ని సార్లు అన్నాడమ్మా? ఒకసారా? 2 సార్లా? ఎన్ని సార్లన్నా మాట తప్పే కాదనట్ల. ఇంతకంటే వరస్ట్ మాటలున్నాయి. ఇంతకంటే వరస్ట్ డైలాగులున్నాయి. ఇంతకంటే వరస్ట్ చేతలున్నాయి. ఇక్కడ ఒక అమ్మ చేతకానితనం, పిల్లలు బాధితులయ్యారు. ఒక భార్య చేతకానితనం, పిల్లలు బాధితులయ్యారు. ఈమె కరెక్ట్ డెసిషన్ తీసుకొనుంటే, ఆ పనికిమాలినోళ్ళని ఎప్పుడో వదిలేసేది. ఇలా దిగజారి మాట్లాడే ప్రతి భర్త పనికిమాలినోడే. తాగుబోతు భర్తలకి ఇంక జీవితాలే లేనట్లు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడకి సపోర్ట్ చేయబోతున్నాం. ఇక్కడ పిల్లలు నాన్న అంటేనే అమ్మాయి అసలు చూడండి ఎట్లా కూర్చుందో, వణుకుతుందో ఒక రకంగా. అక్కడ ఆళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు నెగెటివ్ మాటలే వింటూ కూర్చున్నారు. బూతులు, చిరాకు నైట్, ఈవినింగ్ అయిందంటే వాళ్ళకి సినిమానే. ఏ రకంగా ఉండుంటారు ఆ పిల్లలు? ఏ మీ మీ కడుపున పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలా? వాళ్ళెలా తయారవుతారు రేపటి రోజున? ఈ ఇంట్లోంచి పారిపోవడానికి తాగినప్పుడు ఒక రేంజ్‌లో ఉంటారు. తర్వాత కుక్క పిల్లల్లాగా మాట్లాడతారు. యూజ్ ఏముంది నాన్న?